ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు ప్రతిరోజు మనల్ని ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్ ద్వారా బలపరుస్తున్నాడని నేను నమ్ముతా ఉన్నాను. మీరు పెట్టే మెసేజ్ని బట్టి కూడా, కామెంట్స్ని బట్టి కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో ఆయన మన కాపరి అని, మనం ఆయన గొర్రెలమని రాయబడి ఉందన్నమాట. రాష్ట్రపతి అయిన జాకిన్ హుస్సేన్ గారు ఒక గొర్రెపిల్ల స్టోరీ రాశారంట. ఆ స్టోరీలో ఏముందంటే, ఒక గొర్రెపిల్ల, దానికి పేరు కూడా ఉంది, ఆ గొర్రెపిల్లకి పేరు కూడా ఉందన్నమాట. ఆ గొర్రెపిల్ల మంచిగా మందలో పెరుగుతూ ఉంది. మందలో పెరిగే గొర్రెపిల్ల ఒకరోజు ఏంటంటే తప్పిపోయి ఆ కంచెను దాటి అడవిలోకి వెళ్ళిపోయిందంట. తప్పిపోతే అది అడవిలోకి బాగా చీకటి ప్రదేశంలోకి వెళ్ళిపోయిందంట. చీకటి ప్రదేశంలోకి వెళ్ళిపోయి అక్కడ దానికి ఎటు వెళ్ళాలో తెలియక చాలా భయపడుతూ ఆ గొర్రెపిల్ల అడవిలో ఉందంట. దాని ఫీలింగ్ ఏంటంటే, నేను ఈ చీకటిలోకి వచ్చాను, నేను తప్పిపోయాను, అనవసరంగా నేను ఆ కంచె దాటి ఆ సురక్షితమైన ప్లేస్లో నుంచి నేను అడవిలోకి వచ్చాను. ఇప్పుడు నా కాపరి నన్ను రక్షించడానికి వస్తాడో లేదో అని ఇలా ఆలోచించుకుంటూ ఆ గొర్రెపిల్ల భయపడుతూ ఆ చీకటిలో ఉండిపోయిందంట. అయితే సడన్గా అక్కడ పొదల్లో కదులుతున్న శబ్దం ఆ గొర్రెపిల్లకి వినిపించిందంట. వినిపిస్తే ఆ గొర్రెపిల్ల ఫీలింగ్ ఏంటంటే, నా పని అయిపోయింది, నన్ను ఏ తోడేలో ఏ సింహమో ఏదో ఒకటి వచ్చి నన్ను తినేయబోతుంది, తన భయంకరమైన నోటితో నన్ను కొరికేయబోతుంది, తినబోతుందని అది చాలా భయపడుతుందంట. కానీ ఆ గొర్రెపిల్లని ప్రేమగల కాపరి చేతులు పట్టుకొని దాన్ని ప్రేమతో ఎత్తుకొని మరలా ఆ మందలోనికి కాపరి తీసుకొచ్చాడంట. ఈరోజు మన జీవితంలో కూడా మనం చేసే తప్పులను బట్టి, మనం చేసే మిస్టేక్స్ని బట్టి అనేక అంధకార పరిస్థితుల్లోకి మనం వెళ్తూ ఉంటాం. మనం అంధకార పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు మనం ఆలోచించేది ఏంటంటే, నేను తప్పిపోయాను, ఇప్పుడు నన్ను ఎవరు కాపాడుతారు, నేను ప్రభువుకి దూరంగా అయ్యాను, ఈ సమస్యల నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అని మన జీవితంలో కూడా మనం బాధపడుతూ ఉంటాం. అయితే నేను మన కాపరి గురించి ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. ఆయన ఎన్నడూ విడిచిపెట్టని కాపరి. నువ్వు ఎన్నిసార్లు తప్పిపోయినా కానీ ఆయన మరలా నీ దగ్గరకు వచ్చే కాపరి. ఆయన ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదంట. హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంటుంది, ఏమని ఉంటుందంటే, ఆయన ఎప్పుడు విడిచిపెట్టడంట. ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఈరోజు నీ పరిస్థితులను బట్టి, నీకున్న సమస్యలను బట్టి, నేను తప్పిపోయాను, దేవుడి నుంచి దూరం అయిపోయాను కాబట్టి నాకు ఈ సమస్యలు, దేవుడు కూడా నన్ను వదిలేశాడు అని ఫీల్ అవ్వద్దు. నీ కాపరి నిన్ను ఎప్పుడు వదిలేయడు. నువ్వు సమస్యలో ఉంటే నిన్నందరూ వదిలిపెడతారేమో కానీ నీ కాపరి మాత్రం నిన్ను వదిలిపెట్టాడు. నువ్వు సమస్యలో ఉంటే అందరు నీ నుంచి దూరం అయిపోతారేమో కానీ నీ కాపరి మాత్రం నిన్ను వెతుక్కుంటూ వస్తాడు నీకు సహాయం చేయడానికి. ఈరోజు సమస్యలో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, అందరు నిన్ను వెలివేశారా, ఎవరి నుంచి నీకు సహాయం రావట్లేదా, నీకు సహాయం చేసే వాళ్ళు కూడా ఆపేశారా, ఏ పరిస్థితులైనా సరే, ఎవరు నేను విడిచిపెట్టినా సరే నీ కాపరి మాత్రం నిన్ను విడిచిపెట్టడు. నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ యేసయ్య, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడ నీకు వందనాలు. మహోన్నతుడ, మహాగణుడ, సృష్టికర్త నీకు వందనాలు నాయనా. మీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ మాస్టర్. మీరు మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టని కాపరి, మీరు మా మంచి కాపరి ప్రభా, నీకు వందనాలు అయ్యా. నీ వంటి దేవుడు, ప్రేమ కలిగిన వాడు ఎవరున్నారు ప్రభా, నీకు వందనాలు అయ్యా. ఈ లోకంలో ఎవరైనా మమ్మల్ని విడిచిపెడతారేమో కానీ మీరు ఎప్పుడు మమ్మల్ని విడిచిపెట్టారు ప్రభా, నీకు వందనాలు. మీరు మంచి కాపరి, మీరే మా కాపరి ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డారని నేను నమ్ముతా ఉన్నాను. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డట్టయితే ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి. అలాగే మన సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా మీరు ఫాలో అవ్వండి. అలాగే మీరు కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. వాక్యాన్ని బట్టి గాడ్ ఈజ్ మై షెపర్డ్ అని కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. దేవుడు నా కాపరి అని మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.